కోదాడ పట్టణంలోనే దుర్గాపురం సమీపంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారులు పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిపోయాయని ఆరోపించారు. కోదాడ పట్టణంలోని దుర్గాపురం సమీపంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిపోయాయని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయాన్ని మరో చోటకు తరలించేందుకు ప్రజాధనం నుంచి 25 లక్షలు ఖర్చు చేయడం వెనుక ఉన్న అవసరమేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే కోదాడ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనుల కోసం ఎలాంటి టెండర్ ప్రక్రియను నిర్వహించకుండా 50 లక్షలు ఖర్చు చేయడం అనుమానాలకు తావితీస్తుందని అన్నారు. మున్సిపాలిటీలో జరిగే ఖర్చుల్లో పారదర్శకత లేకపోవడంతో పాటు సమావేశాల నిర్వహణలో కూడా అధిక మొత్తాలను బిల్లుల రూపంలో చూపిస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా వాటిని కాపాడాల్సిన అధికారులు మౌనంగా ఉండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా కోదాడ పెద్ద చెరువు పరిధిలో ఆక్రమణలు పెరుగుతున్నప్పటికీ వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ వారు తమ విధులు నిర్వర్తించడం లేదని విమర్శించారు. అక్రమ ఇసుక రవాణా నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే చెరువుల నుండి మట్టిని కాంట్రాక్టర్లు యథేచ్ఛగా తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ అక్రమాలన్నీ అధికారుల, ప్రజాప్రతినిధుల మౌన సహకారంతోనే కొనసాగుతున్నాయని ఆరోపించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయని, పనులు అమలు, నాణ్యత, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే స్థిరమైన అభివృద్ధి కంటే ప్రచార కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ శాఖ పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీఓ తన అధికార బాధ్యతలను పక్కనబెట్టి స్థానిక ఎమ్మెల్యేకు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. పోలీస్ శాఖ పనితీరుపై కూడా మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. కోదాడ పట్టణంలో దొంగతనాలు, హత్యలు వంటి నేరాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు వాటి నివారణ, దర్యాప్తుపై తగిన దృష్టి సారించడం లేదన్నారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ లంచగొండిగా పనిచేస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా కోదాడ టౌన్ సిఐ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీకి బానిసలాగా పనిచేస్తున్నారని విమర్శించారు. చట్టాన్ని సమానంగా అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ రాజకీయ పక్షపాతానికి దూరంగా ఉండాలని సూచించారు. మున్సిపాలిటీలో ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయని, లస్కర్ పోస్టుల కోసం 3 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కోదాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కంచె చేను మేసే విధంగా వ్యవహరిస్తుందని, ముడుపులకు అలవాటు పడి కోదాడను అవినీతిమయం చేశారని, కావున కోదాడలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల నిర్లక్ష్యం, పోలీసు మరియు అధికార యంత్రాంగాల వైఫల్యాలపై స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని కాపాడుతూ పారదర్శక పాలన అందించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమైతే ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా ఉన్న డీలర్లను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లకు ఒక నియమ నిబంధనలు లేవు. కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు అంటే చాలు ఆ డీలర్లని గ్రామాలలో ఇబ్బంది పెట్టే పరిస్థితి అనునిత్యం ఆ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్త అంటే మేము ఇల్లు ఇవ్వమని చెప్పి చెప్తున్నారు బహిరంగంగా. బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరుడికి ఇల్లు ఇచ్చేది లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక పోలీస్ స్టేషన్లో ఆ గట్టునుంటావా, ఈ గట్టునుంటావా, కండవ మార్చుకుంటే నీకు పని చేస్తా, లేకపోతే పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టొద్దు అని చెప్పేసి ఆ గుడుంబా శంకర్ గారు చెప్తాడు. సరే ఏం జరుగుతుంది కోదాళ్ళ? ప్రభుత్వ ఉద్యోగస్తులకి పార్టీలతో ఏం సంబంధం? వచ్చిన బాధితుడు వాని పరిస్థితి ఏంది, వాని బాధ ఏందని చెప్పి తెలుసుకోవాల్సిన ఉద్యోగస్తులు ఈ రోజు విచ్చలవిడిగా ఏ గట్టునుంటావు అని చెప్పేసి, ఏ పార్టీ నీ భుజాన్ని ఉంది అని చెప్పేసి, నువ్వు పార్టీ మార్చుకుంటావు, నేను ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడతా అని చెప్పేసి రాయబారాలు చేసే ఈ బ్రోకర్లు ఈ కోదాడికి అవసరమా అనేది ఆలోచించాలి.
అధికారులు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. గతంలో ఇంతో అంతో కొద్ది గొప్ప ఆ ఆర్డీఓ మీద గౌరవం ఉండేది. కానీ ఈరోజు మరీ అడుగులకు మడుగులు వచ్చే తొత్తు లెక్క మారి ఈరోజు మట్టి మామూలకు అలవాటు పడి ఇతర కాంట్రాక్టర్లు ఇచ్చే మామూలకు అలవాటు పడి ముడుపులు చెల్లించి సీట్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఆర్డీఓ. నెలవారీ ముడుపులు కట్టకపోతే తప్ప ఈడ ఉద్యోగస్తులు పనిచేసే పరిస్థితి లేదు. నెలవారీ ఎమ్మెల్యేకి ముడుపులు చెల్లించడానికి ఇక్కడ సామాన్యుల్ని చితకబాదుతున్నారు. ఉన్న ప్రభుత్వ భూములు, మున్సిపాలిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాదారుల కొరల్లోకి వెళ్ళిపోతున్నాయి. కబ్జాలు పెడుతున్నారు. అధికారులు పట్టించుకోవట్లే, మౌనం వహిస్తున్నారు, పెదవి ఇప్పట్లే. గుట్టలు, రాళ్లు, రప్పలు అన్నీ మాయమైపోతున్నాయి. మట్టి పేరు మీద దందా జరుగుతుంది. హైదరాబాద్లో కూర్చొని మూటలు పద్మావతి తీసుకుంటుంది. ఆంధ్ర నుంచి ఇసుక కాంట్రాక్టర్ వస్తాడు, తెలంగాణ వ్యాపారం చేసేటోళ్ళ మీద దాడులు చేసి హోల్సేల్ గా ఇక్కడ ట్రాక్టర్లకి ఆంధ్ర ఇసుక కాంట్రాక్టర్ పోలీసు వాళ్ళకు మామూలు చెప్పేసి వ్యాపారాలు చేస్తారు. నడిబజారులో మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారుల అవతారం ఎత్తి వ్యాపారాలు చేస్తున్నారు. ఇవాళ మద్యం వ్యాపారం సిండికేట్ మయమైపోయి క్వార్టర్కి 20 రూపాయలు 30 రూపాయలు ఇష్టారీతిగా చూసుకుంటున్నారు. గ్రీన్ షెడ్లేసి దానికి సింబల్. ఎవరు హోల్సేల్ ఉండాలంటే పద్మావతికి ఎవరైతే మూటలు ఇస్తారో వాళ్ళు మాత్రమే హోల్సేల్ ఉండాలని, నువ్వెవరు సప్లై చేయడానికి నీకు లైసెన్స్ ఉన్నా, నీకు షాప్ ఉన్నా అది సంబంధం లేదు. పద్మావతి పర్మిషన్ ఇస్తే, అనుమతిస్తే మాత్రమే నువ్వు గ్రామాలకు సప్లై చేయాలని చెప్పి ఇక్కడో అక్కడో ఆ మద్యం వేరే బెల్ట్ షాపులకు సప్లై చేసే ఇతర షాపుల వాళ్ళ మీద ముడుపులు చెల్లించేటోళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఇది ఆటవిక రాజ్యమా? అరాచక రాజ్యమా? అధికారులు ఉన్నారా ఇక్కడ? అసలు అవినీతి అధికారుల మీద నియంత్రణ నిజంగా ఉంటే తిలా పాపం తలా పిరికడి మాదిరిగా వీళ్ళు దోచుకుంటున్న పైసలు హైదరాబాద్ లో ఎమ్మెల్యే పద్మావతికి మూటలు ఒప్పచెప్ప రాకపోతే ఎందుకు ఇదంతా ఇంత బహిరంగంగా జరుగుతుంది? ఓట్లేసిన ప్రజల్ని రక్షించే క్రమంలో, ఆస్తుల్ని కాపాడే క్రమంలో ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? కూరగాయలు అమ్మే కూరగాయల దగ్గర కూడా కమిషన్లకు అలవాటు పడ్డది పద్మావతి. వాళ్ళని రోడ్డు మీద పాపం సాయంత్రం పూట రోడ్డు మీద అమ్ముకునే వెండర్స్, కూరగాయల వెజిటేబుల్ వెండర్స్ ను కూడా చిత్రహింసలకు పెట్టి నెలవారీ పైసలు వసూలు చేస్తున్నారు. మేమేదో ఇల్లు గడవకొచ్చి ఈడ కూరగాయలు అమ్ముకుంటున్నాం, మేము పైసలు ఇచ్చేది ఏంటంటే అవును ఇవ్వాల్సిందే, పద్మావతికి అపాం కట్టాల్సిందే అని చెప్పేసి అధికారులు బలవంతంగా ఈ రోజు కూరగాయల షాపుల్లోని, పండ్ల షాపులను కూడా వదిలిపెట్టట్లేదు. పాపం మానవతా దృష్టితోనే ఇక్కడో అక్కడో ఆ కాంగ్రెస్ లో పుట్టి, కాంగ్రెస్ జెండా బట్టి, కాంగ్రెస్ కండవ మెళ్ళ వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆర్మిషన్లు పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడో ఇక్కడో మానవతా దృష్టితోని సామాన్య సమస్యల కోసం అడిగితే కూడా ఈ రోజు అధికారులు స్పందించట్లేదు అని చెప్పేసి అనేక సందర్భాలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఇక్కడ మామూలుగా స్నేహపూర్వకంగా మాట్లాడతాం కదా, ఏమైనా మామూలుగా మీ రాజ్యంలో ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే లేదు ఈ సమస్య గురించి మేము చెప్పినా కానీ మీకంటే ఎక్కువ అసలు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, మమ్మల్ని డేకే పరిస్థితి లేదు. ఏదైనా కానీ ఇప్పుడు అంతా హోల్సేల్ బ్రాండ్ అయిపోయింది. పద్మావతికి ముడుపులు చెల్లించిన వాళ్ళు అధికారులు మేమేం అనే పరిస్థితి లేదని చెప్పేసి బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు. నిన్న మున్సిపాలిటీల ఒకవైపు జీతభత్యాలకు పైసలు ఇవ్వాలంటారు, మున్సిపాలిటీలో బట్టలు పంచడానికి 18 లక్షల రూపాయలు ఖర్చు అయినాయంటారు. మళ్ళీ పాలకవర్గం తీర్మానం ఉండదు. మేము కూడా మా ప్రభుత్వంలో బట్టలు ఇచ్చినాం. మరి అన్ని లక్షలు అయినట్టు దాఖలా లేవు, రికార్డులు తీస్తే తెలుస్తుంది.